హాయ్ అండి, అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాం. అదేమిటో చూద్దామా మరి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునే మహద్భాగ్యాన్ని భక్తులకు టీటీడీ కల్పిస్తుందండి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దామే. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి బిఆర్ నాయుడు గారు తిరుమలలో తనదైన ముద్ర వేస్తున్నారండి. ఎప్పటికప్పుడు నూతన ప్రణాళికలతో నూతన నిర్ణయాలతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని ఆయన తన బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుండి చెప్పుకుంటూ వస్తున్నారండి. ఈ క్రమంలో తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుండి జనవరి 19 వరకు తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారండి. ఈ సమయంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారండి. ఈ వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు టోకెన్లు వేయించుకున్న భక్తులను మాత్రమే అనుమతిస్తామని తెలిపారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి టీటీడీ కల్పిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకుని కింద టోకెన్లు వేయించుకుని పైకెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. పదండి పోదాం. గోవిందా గోవింద. చూశారు కదా ఈ టీటీడీ అప్డేట్ని. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.